భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించడంతో జట్టు కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఉన్నత స్థితిలో ముగిసింది. కప్ను గెలిపించే జట్టును రూపుదిద్దడంలో ద్రావిడ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ద్రావిడ్ ను కోచ్గా దక్కించుకుని ఐపీఎల్ టైటిల్ ను సాధించాలని భావించిన పలు ఫ్రాంచైజీలు అతడి కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. కుదిరితే కోచ్గా లేదా మెంటర్గా తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలైతే ఏకంగా బ్లాంక్ చెక్కులను కూడా ఆఫర్ చేశాయని, అయినప్పటికీ ఆ ఆఫర్లను రాహుల్ ద్రావిడ్ తిరస్కరించాడని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. 2011 ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకుండా ఉంటానని భావించిన తనను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాహుల్ ద్రావిడ్ కు చక్కటి అనుబంధం ఉందని, అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించాడని కథనం పేర్కొంది. నిజానికి ద్రావిడ్ 3 ఏళ్ల పాటు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. అయితే 2011 సీజన్ వేలంలో అతడిని ఆ జట్టు విస్మరించింది. అమ్ముడుపోకుండా మిగిలిపోతారని అంతా భావించారు. కానీ రాజస్థాన్ రాయల్స్ అతడిని దక్కించుకుంది. అతడి కోసం ఆ వేలంలో 3.3 కోట్లకు పైగా వెచ్చింది. దీంతో ఆ జట్టుపై ద్రావిడ్ ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడు. 2011 నుంచి 2015 వరకు ఆ జట్టుతో ద్రావిడ్ అనుబంధం కొనసాగింది. 2014, 2015లలో టీమ్ మెంటర్ గా పనిచేశారు.